చేసుకుందాం. పరమగీతము గ్రంథమును గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పరమగీత గ్రంథము గీతాలకు గీతమని, గీతాలన్నింటిలో శ్రేష్టమైన గీతమని దీనికి పేరున్నదని మనం గుర్తు చేసుకుంటూ వచ్చాం. అంతేకాకుండా ఈ పరమగీత గ్రంథములో ప్రియుడు ప్రియురాలు ప్రేమ కావ్యం, ఇదొక ప్రేమ కావ్యంతో కూడిన పుస్తకం. ఇందులో ప్రియుడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ప్రియురాలు అనంటే లోకంలో నుంచి పాపంలో నుంచి ప్రత్యేకింపబడిన వారికి పోలికగా పొందికగా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో మనం కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇందులో ఆయన గుర్తు చేస్తూ మాట్లాడుతూ అంటాడు. 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3, 4 అధ్యాయాలు మనం నేర్చుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ 5వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇందులో మొట్టమొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను తెంచి తిని, నా జటామాంసి నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేను పట్టెను నేను భుజించుచున్నాను అని ఈ మాటలన్నీ చెప్తూ ఉంటాడు. అంటే ఆ ప్రియుడైన యేసుక్రీస్తు వారు ప్రియురాలను గురించి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన తదుపరి కాస్త క్రిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సంఘం అనే ప్రియురాలు ఆ 9వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమెను గురించి మిగిలిన వాళ్ళు, అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు, ఏమా ఎప్పుడు చూసినా నీ ప్రియుని గురించి చెప్తావు, అందరికీ ఉన్నారు, మరి నువ్వు ఎందుకు పదే ఆయన గురించి చెప్తారు? ఇదిగో వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికి ఉన్న విశేషత ఏమిటి అనంటే అప్పుడు ఆ సంఘం అనే తల్లి మాట్లాడుతూ ఉంటుంది, ఇదిగో నా ప్రియుడు ఎలాంటి వాడు అనంటే 11వ వచనంలో అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అవలీలుగా నేను అతనిని గుర్తించగలను, 10,000 మందిలో నేను అవలీలగా అతనిని గుర్తించగలను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, సంఘం అనబడిన మన జీవితాలలో ఎప్పుడు మన ప్రియుడైన యేసును గూర్చిన మాటలే ఉండాలి, ఆయన గూర్చిన ఊసే ఉండాలి, ఆయన గూర్చిన తలంపులు, ఆయనను గూర్చి మాత్రమే, ఆయన జ్ఞాపకాలు, ఆయన అద్భుతాలు, ఆయన కార్యాలు మనం తలపోస్తూ ఉండాలి. దావీదు భక్తుడు ప్రభు అయిన దేవుని దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. భక్తుడైన దానియేలు దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. ఎంత గొప్ప విషయం! ఈ రాత్రి ప్రభు పిల్లలమని చెప్పుకుంటున్నామే, దేవుని పిల్లలం, మనం మారాము, రక్షింపబడిన అనుభవంలో సంఘంలో సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం. మనం ఏం చేయాలనంటే కలనైనా మెళకువలోనైనా మన ప్రియుడైన యేసును గూర్చి ధ్యానం చేస్తూ ఉండాలి. ఆయన గూర్చిన మాటలు, ఆయన గొప్ప కార్యాలు, ఆయన అద్భుతాలు, ఆయన గూర్చిన అనేకమైన విషయాలు మనం గుర్తు చేసుకుంటూ ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఇక్కడ కూడా సంఘం అనే ప్రియురాలు ఒక సాక్ష్యం ఇస్తుంది, వీరు ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషత ఏమిటి అని మిగిలిన వాళ్ళు అడిగారు. మనల్ని ఎవరైనా అడిగితే మన యేసును గురించి ఏం చెప్పగలుగుతున్నాం? ఆ మధ్యకాలంలో ఒక ఆమెని ఇట్లాగనే మాట్లాడుతూ, ఎంతసేపు ప్రార్థన చేయించుకోవటానికి నిల్చున్నావుగా, ఏంటమ్మా అసలు నీకు ప్రార్థన మీద ఉన్న ఆశ ఏంటి, ఎట్లాగును నువ్వు దేవుని దగ్గరికి వచ్చావనంటే ఆ మాట్లాడే మాట, ఏమో మా ఇంటి వాళ్ళందరూ ప్రార్థనకు అలవాటు అయ్యారు, నేను ప్రార్థనకు అలవాటు అయ్యా. అది కాదు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికి ఉన్న విశేషత ఏమిటి అని అన్నప్పుడు మనం చెప్పగలగాలి. ఆ సంఘం అనే ఆ ప్రియురాలు మాట్లాడుతూ ఉంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు కానీ రత్నవర్ణుడుగా మారిపోయాడు. అంటే నా ప్రియుడు, లేకపోతే మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నేను పరిశుద్ధుడను అని అంటాడు. ఆయన ఏ పాపం లేని వానిగా ఈ లోకంలోనికి వచ్చాడండి. ఆయనలో ఏ దోషము లేదండి. ఓ సందర్భంలో మాట్లాడుతూ అంటారు,
ఇదిగో నాలో ఏమైనా పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నానంటే ఎవరికి ధైర్యం చాలడా. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, ఆ అతి పరిశుద్ధుడు తెల్లనివాడు, ధవళవర్ణుడు, కానీ రత్నవర్ణుడిగా ఎలాగున మారాడు అనంటే నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు 2000 సంవత్సరాల క్రితం సిలువలో తన యొక్క రక్తాన్ని ప్రోక్షించాడు. ఎందుకు ఆయన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది? నీతిమంతుని రక్త ప్రోక్షణ వలన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిద్ది. మరి లోకంలో నీతిమంతులు ఉన్నారా? రోమాపత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలలో చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయిరి అని అంటాడు. ఏ భేదమును లేదు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రి లోకం పాపంతో పడిపోయి ఉన్నప్పుడు ఈ లోకం పాపిష్టి జనాంగంగా మనల్ని చేసి పాతాళానికి చేరువయ్యేటప్పుడు మనల్ని పున్నామ నరకం నుంచి విమోచించి పరలోక రాజ్యానికి వారసులను చేయటానికి రక్త ప్రోక్షణ అవసరము. ఆ రక్తం కూడా పరిశుద్ధుల యొక్క రక్తం కావాలి. కోడెల రక్తం, ఎడ్ల రక్తం, పొటేళ్ల రక్తం అప్పటికే సరిపోద్ది. అర్పించిన మరుక్షణం నుంచి ఏ దోషం చేసినా మరలా మనకి ఆ దోషం ఆపాదించబడతా ఉంటుంది. శాశ్వతమైన పరిష్కారం కావాలి. మానవుని పాపానికి శాశ్వతమైన విడుదల కావాలి. ఆ విడుదల ఎక్కడి నుంచి దొరుకుతుంది అనంటే నీతిమంతుని రక్త ప్రోక్షణ ద్వారా దొరుకుతుంది. అందుకే దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే పాపం లేనివాడు గనక నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ ధరకెత్తించి నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు సిలువలో తన ప్రాణాన్ని పణముగా పెట్టాడు. 1-40 కొరడా దెబ్బలండి. మోయలేని సిలువను తడబడడుగులతో ఆ గొల్గొతా కొండపైకి మోసుకుంటూ వచ్చి కొరడా దెబ్బలతో, ఓ భయంకరమైన అవమానాలతో, నిందలతో, ఇబ్బందులతోటి అలాగున ఆ సిలువ త్యాగం ద్వారా మనకు పరలోకానికి యోగం కలిగించాడు. ఆ సంగతి ఎరిగిన సంఘం అనే ప్రియురాలు మాట్లాడుతుంది. ఎప్పుడు చూసినా ప్రార్థన, ఎప్పుడు చూసినా స్తుతి కీర్తనలు, ఎప్పుడు చూసినా ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, ఇదే పనే ఏంటమ్మా? మిగిలిన దేవుళ్ళకి మీరు నమ్మిన యేసుకున్న తేడా ఏంటి? ప్రత్యేకత ఏంటి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషత ఏంటి అనంటే ఆయన త్యాగమును గురించి చెప్పాలి. ఈ రాత్రి మన జీవితాలలో మనం చెప్పగలుగుతున్నామా? యేసయ్య గొప్పతనం గురించి చెప్పగలుగుతున్నామా? యేసయ్య చేసిన మేలులను గురించి చెప్పగలుగుతున్నామా? నువ్వెందుకు దేవుని సన్నిధికి వస్తున్నావు? నువ్వు ఎలాగును దేవుని నమ్ముకున్నావు అనంటే ఏం చెప్పగలుగుతావు? ఆది అపోస్తలులు మాట్లాడుతూ అంటున్నారు, 3.5 సంవత్సరాలు మేము ఏ యేసునైతే ఎరిగి ఉన్నామో, ఏ యేసునైతే కన్నులారా మేము చూచామో, ఏ యేసునైతే 3.5 సంవత్సరాలు ఏ అడుగులలో అడుగులు వేస్తూ నడిచాయో, ఇదిగో ఆ జీవ వాక్యమునకు మేము సాక్షులం. కన్నవాటిని, విన్నవాటిని, మేము ఎరిగిన వాటికి, ఆ నజరేయుడైన యేసుకి మేము సాక్షులం అంటున్నారు. దైవ జనాంగమా, వయసులో పెద్దలైన తల్లిదండ్రులారా, ఈ రాత్రి మన సాక్ష్యం ఎట్లాగున ఉంటుంది? దేవుని సన్నిధిలో మనం ఇచ్చే సాక్ష్యం ఎట్లాగున ఉంటుంది? ఎందుకు దేవుని మీరు నమ్ముకున్నారు అనంటే దేనికోసమో అని కాదు. నన్ను అడిగితే ఆ యేసుతో నీకున్న అనుబంధం ఏంటి? ఎలాగున నువ్వు క్రైస్తవ్యంలోనికి వచ్చావు అనంటే నేను ఒకటే చెప్తా, పాడైపోయిన జీవితాన్ని, ఎక్కడో రాలిపోయే జీవితాన్ని యేసుక్రీస్తు తన కృపచేత ఉదయ సేవకుని ద్వారా ప్రభు యొక్క ప్రేమ నాకు పరిచయం అయింది. అంతేకాకుండా 13 ఏళ్ల తర్వాత, పెళ్ళైన 13 ఏళ్ళకి బిడ్డలు లేని జీవితానికి బిడ్డలను ఇచ్చిన దేవుడు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు, నీ బ్రతుకులో ప్రభు చేసిన గొప్ప కార్యాలు ఏమన్నా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? అవంటుంది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషత ఏంటని మిగిలిన వాళ్ళు చెలికత్తెలు అడిగితే ఆమె మాట్లాడుతూ అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, తెల్లనివాడు, పరిశుద్ధుడు, కానీ అదుగు ఆయన రత్నవర్ణుడుగా ఎరిపెక్కిన అనుభవాలతో మార్చబడ్డాడు, సిలువ శ్రమలకు అప్పగించబడ్డాడు అని అంటున్నాడు. దైవ జనాంగమా, ఈ 5వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియురాలు ప్రియుడైన దేవుని గురించి ఘనంగా ఇతరుల ముందు సాక్ష్యం ఇస్తుంది. జస్ట్ మీకు ఆ క్లుప్తంగా ఒక 2-3 విషయాలే ప్రతి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాటలు
సంఘంలోనికి వచ్చిన మనం, మారు మనసు పొందిన మనం, బాప్తిస్మం పొందిన మనం, విశ్వాస జీవితం కొనసాగిస్తున్నామని చెప్పుకుంటున్న మనం ఏం చేయాలనంటే నిత్యము యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి, ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. అవును కదండి. ఈ రోజుల్లో అనేక మంది మనుషులను గురించి సాక్ష్యం ఇస్తామండి. ఇదిగో అక్కడికి వెళితే ఆయన చేయి పెడితే, ఇక్కడ ప్రార్థన చేస్తే, ఇదిగో ఆ చర్చిలోకి వెళితే, లేకపోతే ఇక్కడ ఈ మీటింగ్కి వెళితే, అది కాదండి. యేసును గురించి చెప్పాలండి. మన కొరకు రక్తం కార్చింది యేసయ్య, మన కొరకు త్యాగం చేసింది యేసయ్య. ఎవరిని గురించి చెప్తున్నాం? మనం ఎవరిని గురించి గొప్పగా చెప్పగలుగుతున్నాం? సిలువలో ఆ త్యాగం చేసిన యేసుని ప్రేమ కార్యం గురించి గొప్పగా సాక్ష్యం ఇవ్వగలిగితే మనం ఆయనకి ఇష్టమైన సంఘంగా ఉంటాం. ఆ ప్రియుడైన యేసు ప్రియురాలను గురించి చెప్పటం, ఆ సంఘం అనే తల్లి ఇతరుల ముందు సాక్ష్యం ఇవ్వటం, ఆ సాక్ష్యం ఇస్తున్న అనుభవాన్ని బట్టి ఇంకా ఆ ప్రియురాలు ప్రియుని గూర్చి వర్ణిస్తూ చాలా మాటలు చెప్తూ ఉంటుందండి. ఈ 16వ అధ్యాయము 5వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, 5వ అధ్యాయము పరమగీత గ్రంథము 16వ వచనం చదువుతున్నాను. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. చూసారా, ఆ సంఘం అనే తల్లి ప్రియుడైన యేసును గురించి ఎంత గొప్పగా సాక్ష్యమిస్తుంది, ఎంత గొప్పగా ఆ ప్రియుడైన యేసును గురించి వర్ణిస్తూ ఉన్నది. మనం వర్ణించగలుగుతున్నామా? యేసును గురించి ఏమి ఎరిగాం? మన అందరికీ తెలిసింది ఏవేవో చెబుతూ ఉంటాం. కానీ ఆ సంఘం అనే ప్రియురాలండి ప్రియుడైన యేసును గురించి ఆమె వర్ణించే వర్ణన చూశారా ఎంత బాగుందో? 5వ అధ్యాయము 11వ వచనం, పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, అతని శిరస్సు ఉన్నదే, ఆయన తల ఉన్నదే అపరంజి, అపరంజి బంగారముతో పోల్చి చెప్తున్నారు. అతని ఆ శిరస్సు అపరంజిని పోలి ఉన్నది, బంగారంతో పోల్చి చెప్తున్నాడు. ఈ లోకంలో బంగారానికి చాలా ఎక్కువ విలువనిచ్చినట్లుగా చెబుతాం, కానీ మన ప్రభు అయిన దేవుడు అంతకంటే విలువైన వాడు. అంతేకాకుండా ప్రభు యొక్క పరిస్థితులన్నీ కూడా ఎట్లాగుంటున్నాయి అని అంటే పవిత్రమైన తలంపులు. ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన మనం మారు మనసు పొంది క్రైస్తవ జీవితంలో క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలి అనుకొని నిర్ణయించుకున్నామే. మన తలంపులు ఎట్లాగా ఉండాలి తెలుసా? ప్రియుడైన యేసును గురించి వర్ణించుచు ఆ ప్రియురాలు మాట్లాడుతూ ఉంటుంది, ఆయన శిరస్సు అపరంజి, బంగారంతో పోల్చింది. మన తలంపులు, మన ఆలోచనలు, మన తలలో పుట్టే ప్రతి ఊహలు ఎట్లాగా ఉండాలి అని అంటే ఇదిగో పవిత్రమైనవిగా ఉండాలి, పవిత్రమైనవిగా ఉండాలి. అదే 5వ అధ్యాయంలో 12వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇంకొక మాట ఆ సంఘం అనే ప్రియురాలు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటుంది. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. చూసారా, ఆయన నేత్రాలను గురించి ఎంత చక్కగా చెప్తున్నారండి. పాలతో కడిగిన మెరిసిపోతున్నట్లుగా, ఆ రత్నముల వలె మెరిసిపోతున్నట్లుగా ఉన్నాయి, చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అని అంటున్నాడు. ఎంత మంచి విషయం అండి. అంటే ఆ ప్రియుడైన యేసయ్య చూపులు ఎలాంటివి అనంటే పరిశుద్ధమైన చూపులు, పరిశుద్ధమైన చూపులు. అందుకనేగా ఆయన జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. నదీ తీరము ఓ ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తుంది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో నిర్మలమైన చూపులు చూస్తా ఆ గువ్వలు, పావురాళ్ళు కనపడతా ఉంటాయి. మన చూపులు కూడా ఎప్పుడు చూసినా అంత పవిత్రమైనవిగా, పరిశుద్ధమైనవిగా ఉండాలి, పరిశుద్ధమైనవిగా ఉండాలి. అంతేకాకుండా దేవుని వాక్యం ఇంకా మనకి ఏం జ్ఞాపకం చేసిద్దో తెలుసండి? పాలతో కడగబడిన ఆ రత్నముల వలె అంత చక్కగా చూడముచ్చటగా అమర్చబడినవి
అని అంటాడు. అంటే మానవులమైన మన అందరి జీవితాలు, మన చూపులు ఎట్లాగ ఉండాలి అని అంటే బహు పవిత్రమైనవిగా ఉండాలి. పవిత్రమైనవిగా ఉండాలి. పవిత్రమైనవిగా ఉంటే అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. అందుకనే 119వ కీర్తనలో 9వ చరణం అనుకుంటా ఒక చక్కని మాట భక్తుడు గుర్తు చేస్తూ ఉంటాడు. 119వ కీర్తన 9వ చరణం, నీ కట్టడలను నేను గైకొందును, ఆ యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా అని అంటాడు. అంటే మన యొక్క చూపులు కానీ, మన తీరుతెన్నులు కానీ, మన నడతలు కానీ పవిత్రమైనవిగా, పరిశుద్ధమైనవిగా ఉండాలి అనంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉండాలి. మధ్య వాక్యం ఉండట్లేదండి. వాక్యం లేకుండా మనం పరిశుద్ధులం అవ్వలేం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అని అంటున్నాడు. కాబట్టి ప్రియుడైన యేసును గురించి సంగమనబడిన ప్రియురాలు వర్ణించుతూ ఆయన అణువణువును గురించి చెబుతూ ఉంటుంది. ఆయన తల అపరంజితో కూడింది, అంటే పవిత్రమైన తలంపులు. ఆయన నేత్రములు గువ్వ కన్నుల వలె నదీ తీరం అందలి ప్రశాంతమైన వాతావరణములో నిర్మలమైన చూపులు చూస్తున్న పావురముల వలె ఆయన కన్నులున్నాయి అని అంటే పరిశుద్ధమైన చూపులు. ఆ తర్వాత 13వ వచనం 5వ అధ్యాయంలో ఆ 13వ వచనంలో మాట్లాడుతూ వర్ణిస్తూ అంటుందంట, ఇదిగో అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్మముల వంటివి. చూసారా ఎంత మంచి మాట అండి. ఆయన చెక్కిళ్ళు, ఆయన చంపలు ఎలాంటివి అని అంటే ఆయన మాట్లాడుతూ ఉంటుంది ఆ సంఘం అనే తల్లి, ఇదిగో అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ గుణగణాలలో ఆయన చెక్కిళ్ళు, ఆయన చంపలు అనగానే మనకు గుర్తు వచ్చేది ఏంటో తెలుసా? క్షమాగుణం. ఆయన మీద, ముఖం మీద, మోము మీద ఉమ్మి వేశారు. 1-40 కొరడా దెబ్బలు కొట్టారు. అంతేకాకుండా ఆయన గడ్డమును పెరికి, ఆయన చెక్కిళ్లకు చురుకు బుట్టేటట్లుగా, బాధ కలిగేటట్లుగా, నొప్పి కలిగేటట్లుగా ఆయన గడ్డమును పెరికి ఆయన చెక్కిళ్ళ మీద కొట్టి ముసుగు వేసి, ఇదిగో యేసు నిన్ను కొట్టిన దేవుడు నువ్వు చెప్పు, నువ్వు మెస్సయ్యవటగా, నువ్వు ప్రవక్తవటగా అని అవమానించిన వాళ్ళందరినీ సిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రమారమి 3 గంటల వరకు వేలాడుతూ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు. ఆయన చెక్కిళ్ళు, ఆయన చంపలు అనగానే మనకు గుర్తు రావాల్సింది క్షమాగుణం. క్షమించే గుణం కావాలండి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో కూడా క్షమాపణను గురించి జ్ఞాపకం చేస్తారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన చెంపలపైన కొట్టిన వారిని క్షమించటానికి ప్రార్థించిన అనుభవం గుర్తు చేస్తూ ఉంటాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ పరమగీత గ్రంథం యొక్క ధ్యానాంశాలలో 5వ అధ్యాయంలో ప్రియుడైన యేసు ప్రియురాలు దగ్గరికి వచ్చి ప్రియురాలను ఘనంగా చెప్పటం, ఆ ప్రియురాలు ఇతరులతో ఆ గొప్ప మంచి శ్రేష్టమైన ప్రియుని గురించి సాక్ష్యం ఇవ్వటం, ఆ తర్వాత ఆ ప్రియురాలు ఎంతగా వర్ణిస్తుంది అనంటే ఆయన శిరస్సు అపరంజి, ఆయన నేత్రములు ఇదిగో గొవ్వ కన్నుల వలె ఉన్నవి అనంటే మన తలంపులు పవిత్రంగా ఉండాలి, మన చూపులు పవిత్రంగా ఉండాలి. తర్వాత 3వది అతని చెక్కిళ్ళు అనగానే క్షమించే గుణం కలిగిన వారిగా ఉండాలి. రాత్రి మన జీవితాలలో ఆ అనుభవం ఉన్నదా? క్షమించే గుణం ఉన్నదా? చాలామంది కీడు చేస్తారండి, నమ్మకంగానే కీడు చేస్తారండి, నమ్మినోళ్ళే కీడు చేస్తారండి. అయినా మనం క్షమించేవారిగా ఉండాలి, క్షమాగుణం కలిగిన వారిగా ఉండాలి. ఓ సందర్భంలోనండి ఒక చిన్న ఇంటిలో 2 వ్యక్తులు అద్దెకుంటున్నారట. జరిగిన సంగతే, దాదాపుగా అనేక మంది ఎరిగిన సంగతే.
అద్దెకుంటున్న ఇంట్లో ప్రార్థన అలవాటు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆ ప్రక్క గదిలోనే ఆయనకి ఈయనకి ఈ 2 గదులకి మధ్యలో ఒక తలుపే అడ్డమేండి, ఓ ద్వారం, ఆ ద్వారానికి తలుపు చెక్కలు 2 అడ్డమేండి. సరే, ఆ చిన్న గదిలో అవతల ఆయన, ఇటొక గదిలో ఇంకొక ఆయన ఉంటున్నాడు. ఒక గదిలోనేమో ప్రార్థన చేసుకునే ఆయన ఉంటున్నాడు, మరొక గదిలోనేమో ప్రార్థన అంటే గిట్టని వాడు ఉన్నాడు, ఏసంటే నచ్చని వాడు ఉన్నాడట. సరే, ఈ ప్రార్థన చేసుకునే వ్యక్తి బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ప్రార్థన చేసుకోవటం అలవాటు, తినేటప్పుడు తిన్న తర్వాత ప్రార్థన చేసుకునే అలవాటు, రాత్రులు నిద్రలోనికి వెళ్ళే ముందు దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసే అలవాటు ఆయనకున్నది. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ ప్రక్కన ప్రార్థన అంటే గిట్టని వ్యక్తి అండి ఆయన మీద బాగా కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకొని చాలాసార్లు చెప్పాడంట, నువ్వు మహా అభ్యంతరం కలిగిస్తున్నావు, ఈ ప్రార్థన, ఈ గోల, ఈ పాటలు, ఈ మాటలేంటి, ఇంకొకసారి కనుక నువ్వు నాకు నా గదిలోకి వినపడేటట్లు ప్రార్థన చేస్తే మర్యాద ఉండదని చెప్పి పలుమార్లు తనని హెచ్చరించాడంట. కానీ ఆ క్రైస్తవ లక్షణం కలిగిన ఆయన ఉన్నాడే, ఆయన ప్రార్థన మానట్లా నిత్యమో ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడంట. చూచి ఉక్రోషంతో నిండిపోయి ప్రార్థన అంటే గిట్టన వాడు ఏం చేశాడు అనంటే, ఓ రోజున ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను అని బయటికి ఈడ్చుకొచ్చి నడివీధిలో కాలుతో తన్ని అవమానపరిచి గాయపరిచాడంట. వెళ్ళిపోయారు. ఇద్దరు వాళ్ళ పనులు చూసుకున్నారు. మళ్ళా రాత్రికి వాళ్ళ నివాసాలలోనికి, అద్దెళ్ళలోనికి వచ్చారు. అయితే ఉదయం అవమానపరిచి కాలుతో తన్ని తిట్టి నడివీధులలో అవమానపరిచిన ఆ వ్యక్తి తన గదిలో వెళ్ళిపోయి పడుకోవటానికి సిద్ధమయ్యాడు. ఉదయం అంతా అవమానానికి అప్పగించబడిన ప్రార్థనాపరుడై ఉన్న క్రైస్తవుడట పడుకునే ముందు మెల్లనైన స్వరంతో ప్రార్థన చేస్తూ అన్నాడట, ప్రభువా, ఈరోజు ఉదయం నా ప్రక్కనున్న సహోదరుడు నన్ను అవమానించాడయ్యా. అనేక మంది మధ్యలో నన్ను చేయి చేసుకొని నన్ను అనరాని మాటలు అన్నాడయ్యా. అయ్యా, దయచేసి అతని మీదికి ఏ శిక్ష రానియకుండా అతనిని క్షమించి అతనిని కూడా క్రైస్తవ మార్గములోనికి నడిపించు, నీ ప్రేమ గురించి ఎరిగేటట్లు సహాయం చేయి ప్రభు అని మెల్లనైన స్వరముతో అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తుంటే ఆ ఉదయం కాలుతో తన్ని మాటలు, అనరాని మాటలని నిందించిన వ్యక్తి అండి తలుపు చాటున ఆ మాటలన్నీ వినపడతా ఉన్నాయి. అంతే, లేచి ఏడవటం మొదలుపెట్టాడు. ఎలాంటిదే యేసు ప్రేమ, ఎలాంటిదే దేవుని ప్రేమ, ఎలాంటిదే వీరు నమ్మిన క్రీస్తు ప్రేమ అని చెప్పి ఇక లేచి కూర్చొని ఇక పాట రాశాడట. ఎలాంటిదా యేసు ప్రేమ, తనను తన్నిన, దూషించిన, తిరిగి తోలనాడక నన్ను ప్రేమించిన ప్రేమ అని చెప్పి ఆ కఠినాత్ముడు క్రైస్తవునిగా మారి క్రైస్తవ ప్రపంచానికి అనేక పాటలు అందించారు. ఈ రాత్రికాల సమయంలో యేసును గూర్చిన వర్ణనండి. ఆయన చెక్కిళ్ళు దేనికి గుర్తు అని అంటే క్షమాపణకి గుర్తు. రాత్రి మనం క్షమించగలుగుతున్నామా? స్టెయిన్స్ గ్రామ్స్ అనే మిషనరీ దేశం కాని దేశం మన భారతదేశానికి వచ్చారు. దేవుని పరిచర్య అని చెప్పి అనేక మందికి విద్య, వైద్య, ఆహార అనేక పరిచర్యలు అందిస్తున్నారు మారుమూల ప్రాంతాలలో, ఏజెన్సీ ప్రాంతాలలో. కానీ ఓ సందర్భంలో కఠినాత్మలు కొందరు ఏం చేశారు అనంటే క్రైస్తవ మార్గాన్ని విస్తరింపజేస్తున్నారు. క్రైస్తవ మతం అని వాళ్ళు అనుకుంటున్నారు. మైకంలో ఉన్నవాళ్ళు ఒరిస్సా ప్రాంతంలో ఇట్లా చేస్తున్నారని చెప్పి స్టెయిన్స్ గ్రామ్స్ అనే ఆ దైవజనుని, మిషనరీని, తన బిడ్డలను ఇరువురిని ఆ జీప్లో ఉంచి పెట్రోల్ పోసి తగలబెట్టారండి. అంతే, నిశ్చేష్టులుగా మారిపోయారు. రాత్రి వేళ కాలి బూడిదైపోయారండి. తదుపరి దైవజనరాలు మిగిలింది. మా భారతదేశాన్ని విడిచిపెట్టి వచ్చాయి, మన దేశానికి వచ్చాయి, ఆ కఠినాత్మల మధ్యలో పరిచర్య ఎందుకు అని అన్నారు. ఓ ప్రక్కన అమ్మ మేము పట్టుకున్నాం, వాళ్ళని నిందితులను మేము పట్టుకొని అరెస్టు చేసాం, ఏంటి వాళ్ళని ఏం చేద్దాం అని అంటే ఆమె అంటుంది, అయ్యా నేనైతే క్షమిస్తున్నాను నా క్రీస్తును బట్టి, మీరు కూడా వాళ్ళని క్షమించండి. ఎంత గొప్ప మనసు అండి! క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలి. ప్రార్థనలు చేయటమే కాదు, ఊరికేదో పాటలు పాడి ఆరాధన చేయటం, బల్లారాధనలో రొట్టె ద్రాక్షరసం తీసుకోవటమే కాదు, కానీ సంఘం అనే ప్రియురాలుగా ఉన్న మనం
యేసును గురించి వర్ణించేటప్పుడు ఆ తల్లి యొక్క వర్ణనలో ఉన్న ఆయన సుగుణాలు ఉన్నాయే, వాటిని మనం ఆపాదించుకోవాలి, మనం అలవర్చుకోవాలి. అప్పుడు మనం కూడా నిత్య జీవానికి వారసులము అవుతాము. ఆ తర్వాత ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. ఇదిగో ఈ 5వ అధ్యాయంలోనే 13వ వచనంలో ఆ తల్లి ప్రియుడైన యేసును గురించి వర్ణిస్తూ అంటుంది, అతని పెదవులు ఉన్నాయే, ఆయన పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. పెదవులు పద్మంలో అనంటే పుష్పాలు, కమలాలు. ఆ కలువ పుష్పాలను మనం చూస్తే స్వచ్ఛమైన లోతైన నీటిలో చక్కని రంగుతోటి ఎరుపెక్కిన ఎరుపుతో ఆ పువ్వులు ఎంత అందంగా కనపడతాయో మన మాటలు కూడా అలాగునుండాలి. అందుకని అంటాడు, ఆయన నోట నుండి వచ్చు మాటల కొరకు, దయగలిగిన మాటల కొరకు జనులు తండోపతండాలుగా పరిగెత్తుకుంటా వచ్చేవారంట. ఎంత గొప్ప విషయం అండి! దయగలిగిన మాటలు కావాలి. మన నోట నుంచి దయగలిగిన మాటలు రావాలి, ఉత్తేజపరిచే మాటలు రావాలి, శ్రేష్టమైన మాటలు రావాలి. ఆ మాటలు మన మీద ప్రభావితం చూపాలి. అందుకనే ఆయన మాట్లాడుతూ అంటున్నాడంట, ఆయన మాటలు దయగలిగిన మాటలు, ఆయన పెదవుల పైన దయారసము పోయబడి ఉన్నది. దయారసము, మన మాటలు చూస్తే దయారసం కాదు, విషం లేకుండా ఉంటే చాలు. ప్రార్థనోళమేగా, క్రైస్తవులమేగా, దేవుని సన్నిధికి వస్తున్నాంగా. అంటే క్రైస్తవ్యం అనగానే నేను పవిత్రుణ్ణి, నేను నీతిగా ఉన్నా, ఇంకెవరు లేరు, నేనే కరెక్ట్, నేనే పర్ఫెక్ట్ అని అంటున్నామన్నానంటే మన మాటలలో దేవుడు చూపించిన దయ లేదు. వాక్యం అదే జ్ఞాపకం చేస్తుంది. ఆ ప్రియుడైన యేసును గురించి వర్ణిస్తూ ఆయన తలంపులు, ఆయన శిరస్సు అపరంజి, అంటే తలంపులు పవిత్రంగా ఉండాలి. ఆయన నేత్రములు గువ్వ కన్నుల వలె, నదీ తీరమందలి గువ్వ కన్నుల వలె ఉన్నవనంటే పరిశుద్ధమైన చూపులు. అతని చెక్కిళ్ళను గురించి మాట్లాడుతూ క్షమాగుణం మనకు నేర్పుతుంది. అతని పెదవులు పద్మములను పోలి ఉన్నవి అనంటే ఆయన పెదవులు దయారసముతో నింటబడి ఉన్నవి. దయగలిగిన మాటలు ఆయన నోట నుండి వచ్చాయి. ఆయన మాటల కోసం జనులు తండోపతండాలుగా పరిగెత్తుకుంటూ వచ్చారట. ఎంత గొప్ప విషయం అండి! ఈ రాత్రి దేవుని వాక్యం మనకు చెప్పే మాట, మనం కూడా ప్రియుడైన యేసును అనుసరించే వారం అయితే, ఆ ప్రియుడైన యేసుకి ఇష్టంగా బ్రతుకుగలిగిన వారిగా ఉండాలి అనుకుంటే మన నోట దయగలిగిన మాటలు రావాలి. చివరిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యంలో చూస్తే అందులోనే 5వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక చక్కని మాట భక్తుడు వ్రాస్తూ ఆ తల్లి ప్రియురాలు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ అంటుందంట. 14వ వచనం, అతని కర్మలు, అంటే ఆయన చేతులు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి, అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. ఎంత మంచి మాట అండి! ఆయన యొక్క చేతులు, ఆయన కర్మలు అంటే ఆయన చేష్టలు, ఆయన చేతులతో చేసే కార్యాలు ఎలాంటివి అనంటే ప్రేమతో కూడిన కార్యాలు. యాయిరు కుమార్తె చనిపోయింది, అందరూ ఏడుస్తున్నారు. ఈయన వచ్చి నాకు కాస్త స్థలం ఇవ్వండి అనంటే ఆ మత్తయి సువార్త 9వ అధ్యాయం 23-24 వచనాలలో చూసినప్పుడు ఆ ఇల్లంతా శవాన్ని పెట్టుకొని ఏడ్చేవాళ్లతో నిండిపోయింది, సమాధికి గొయ్యి తీసిన వాళ్ళతో నిండిపోయింది, సమాధి దాకా శవాన్ని మోసుకెళ్ళే వాళ్ళతో నిండిపోయింది. కానీ ఇదిగో ఆ ఇంటిలో శవానికి జీవాన్ని పోయటానికి వచ్చిన యేసుకు మాత్రం చోటు లేదంట. విచిత్రమైన మాటలాగా ఉంటుంది. అంచేత ఆయన కార్యాలు ఎలాంటివి అనంటే అవమానించిన వారి మధ్యలోనికి కూడా వెళ్ళిపోయి
ఆ చేయి పట్టుకొని చిన్నదానిని అంటున్నాడంట, తల్లితాకుమి అనగా చిన్నదానా లెమ్మనగానే చనిపోయిన అమ్మాయి లేచి కూర్చుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 1వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేసుకొని దిగి వస్తూ ఉంటే అల్లంత దూరాన నిలవబడి కుష్ఠవ్యాధి కలిగిన ఒకడు, అయ్యా ప్రభువా నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధునిగా చేయగలవయ్యా అనంటే, ఆయన చేతులతో ముట్టి దగ్గరకు వచ్చి ఆయన చేతులతో పట్టుకొని ఆయన చేతులతో తాకి, నాకిష్టమే నీవు శుద్ధుడివి కమ్ము అని అంటున్నాడంట. ఎంత గొప్ప విషయం! ఆయన చేతులు, ఆయన కార్యాలు, ఆయన చేష్టలు ఎట్లాగునున్నాయి అనంటే అనేక మందిని బాగు చేసేవిగా ఉన్నాయి. అనేక మంది కన్నీటిని నాట్యంగా మార్చే పనులు చేశాడు, దుఃఖాన్ని సంతోషంగా చేసే పనులు చేశాడు. ఈ రాత్రి మన కార్యాలు ఎట్లాగునుంటున్నాయో, మన చేష్టలు ఎట్లాగునుంటున్నాయో పరమగీత ధ్యానాంశాలలో 5వ అధ్యాయంలో ప్రియుడు ప్రియురాలను గురించి గొప్పగా చెప్తున్నారు. ప్రియురాలు అనేక మంది చెలికత్తెలకి ఒక సాక్ష్యం ఇస్తుంది, ఆయన త్యాగం గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు ఆ ప్రియురాలే సాక్ష్యం ఇస్తూ ఆయనను గురించి అంచెలంచెలుగా వర్ణిస్తూ ఉన్నది. ఆయన పవిత్రమైన తలంపులు కలిగిన వాడు, పరిశుద్ధమైన చూపులు కలిగిన వాడు, క్షమించే గుణం కలిగిన వాడు, దయగలిగిన మాటలు మాట్లాడేవాడు. ఆయన కార్యాలు అనేక మందిని కన్నీటిలో నుంచి ఆనందంలోనికి నడిపించే కార్యాలు చేశాడు. ఈ రాత్రి మన కార్యాలు ఎట్లాగునుంటున్నాయి, మన చేష్టలు ఎట్లాగునుంటున్నాయి? ప్రార్థన చేస్తున్నాం, భక్తి కలిగిన వాళ్ళం అని అనుకుంటున్నాము, కానీ ప్రతి వానికి రాకడ తర్వాత వాని క్రియలు చొప్పున జీతము ఇస్తాడు. మన పనులు దేవుని మహిమ కోసం ఉపయోగపడేవిగా ఉంటున్నాయా? మన మాటలు కానీ మన చేష్టలు కానీ ఇదిగో ఈ ప్రియుడైన యేసుక్రీస్తు వారికి ఉన్న సుగుణాలు ఉన్నాయే, వాటిని మనలో ఉంచుకుంటే పదిలపరుచుకుందాం. ఒకవేళ వీటిల్లో ఏ గుణమైనా మనలో లేదు అని మన మనస్సాక్షి అనిపించితే ఈ రాత్రి మదిలో ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ రాకడ తర్వాత నీ పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని నిరంతరం ఉండే భాగ్యాన్ని పొందుకోవాలనంటే నీకున్న గుణాలు కావాలి కదా. మరి నాలో ఇది లోపించింది ప్రభువా, ఈ సుగుణం నాకు అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. 5వ అధ్యాయంలో తారసపడిన ఈ విషయాలు, ప్రియుడు ప్రియురాలను గురించి మాట్లాడటం, ఆ ప్రియురాలు చెలికత్తెలతోటి ప్రియుడైన యేసును గురించి ఒక మంచి సాక్ష్యం ఇవ్వటం, ఆ ప్రియురాలు తనతోనున్న చెలికత్తెలతో ఆ ప్రియుని యొక్క అభిరుచులను వర్ణించటం ఎంత గొప్ప విషయం! ఈ రాత్రి మనం ఏం వర్ణించుతాం? యేసును గురించి నువ్వు ఏం వర్ణించి చెప్పగలుగుతావు? కనుక ఆలోచన చేసుకొని మనల్ని మనం సరిచేసుకుందాం. ఆ రీతిగా మేలొందటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని